బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ఈ ముగ్గురు బీజేపీకి ఊడికం చేస్తూ బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీకి నష్టం జరిగినా వాళ్లు పట్టించుకోరు అన్నారు. ఇంకోవైపు చూస్తే అటువైపు మళ్ళీ ముగ్గురు సేమ్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్. ఈ ముగ్గురు కూడా బీజేపీ అడుగులకు మడుగులొత్తే పార్టీలుగానే మారిపోయిన పరిస్థితి. రేపు ఆంధ్రప్రదేశ్కి నష్టం జరిగితే వాళ్ళకేం పట్టి లేదు. బీజేపీ అధికారంలో రావడానికి చేసే ప్రయత్నాలకు వాళ్ళు ఇలా సానుకూలంగా ఉన్నట్టే కనిపించినప్పటికి కూడా ఏ నష్టం జరిగినా మా ఈ పార్టీ ఆఫీసులు గల్లంతయ్యే మాట వాస్తవం. ఇది గుర్తుపెట్టుకోండి. జనగణన చేయకపోతే కూల్గా ఉంటుండ్రు, ఇవాళ మహిళా రిజర్వేషన్ బిల్లు కాకపోతే కూల్గా ఉంటుండ్రు, డీలిమిటేషన్ చేయకపోతే కూల్గా ఉంటుండ్రు. మిమ్మల్ని అట్లనే ఫ్రిడ్జ్లో పెట్టి కూల్గా పెడతారు ప్రజలు. అది గుర్తుపెట్టుకోండి. ఇలా మీ రాజకీయ స్వార్థం కోసం తెలుగు రాష్ట్రాల ఇటు దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రయోజనాలను తుంగలో తొక్కుతా అంటే డెఫినెట్గా బీజేపీనే పాతంలోకి ప్రజలు తొక్కడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని అటు బీజేపీ ఇటు కూటమి నాయకులు గమనిస్తే మంచిది. లేదంటే ఎవరి కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు. కానీ మేము డెఫినెట్గా దక్షిణ భారతదేశ ప్రయోజనాలు కాపాడేందుకు ప్రజాస్వామిక శక్తులతో కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర రాజకీయ పక్షాలన్నీ కూడా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది ప్రజలందరూ కూడా గమనించాలని విజ్ఞప్తి.